అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ సారు ఇప్పట్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయా? తొందరలోనే శాసనసభ పెట్టి చర్చ చేసి అందరి అభిప్రాయం తీసుకుంటాం ఎట్లా ముందుకెళ్దాం అనేది. ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇస్తాం. ఆ ఎన్నికల్ని ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వీటన్నిటికీ సంబంధించి కూడా తొందరలోనే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలను కూడా అడుగుతాం ఏ విధంగా ముందుకు వెళ్దాము. ఈయనరా సీఎం రేవంత్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి 42% బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా సాధించుకుందాము, భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంటే బాగుంటుందో ప్రజాస్వామిక బద్ధంగా చర్చ చేసి అసెంబ్లీలో ఆ తర్వాత ఎన్నికలపై ఒక నిర్ణయానికి వస్తాం. ఇన్నరా ఇట్లా అసెంబ్లీ సమావేశాలు పెట్టి ప్రతిపక్ష నేతలతోని బీసీలకు 42% రిజర్వేషన్లను ఎట్లా ప్రకటించుకుందాము, రిజర్వేషన్ అమలుకు ఏం చేస్తే మంచుకుంటుందో అని అన్ని ముచ్చట్లు అసెంబ్లీలోనే అరుచుకున్నాకనే ఎన్నికలకు పోతామని సీఎం రేవంత్ సార్ ఇంత మంచిగా చెప్తుంటే పరిషత్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే ఉన్నాయి. మరి అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు సురువు చేస్తారంటే చలికాలం సమావేశాలు సురువు చేసి అందులో పరిషత్ ఎన్నికల ముచ్చట ముంగటేసుకుంటారట. అయ్యా సీఎం రేవంత్ సారు మరి మొన్నటిదాకా పథకాలు అమలు చేయాలంటే ఎన్నికల కోడ్ అడ్డం ఉండే గానీ ఇప్పుడు ఏం అడ్డం లేదు. ఇప్పుడన్నా ఎగురంతోనే కొత్త సంవత్సరంలో పథకాలు విడుదల చేసి పబ్లిక్ బాధలు వాపే పని పెట్టుకోండి. ఇంకా కూడా ఆశ జావక సర్కారు స్కీములు అందిస్తుందని పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు ఎదురు చూస్తుండ్రు సారు పబ్లిక్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.